కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సో ఉమెన్స్ డే సందర్భంగా ఒక్కొక్క మహిళల్లో ఉన్నటువంటి ఆ మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ గట్స్ చూస్తుంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనిపిస్తోంది. నిజానికి మనకి చుట్టూ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేక ముందడుగు కన్నా వెనకడుగు వేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. ఈమె ఏజ్ ఎంత ఉంటుంది ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఆమెతో మాట్లాడదాం. సో ఈరోజు లోన్లో బైక్ తీసుకొని ర్యాపిడో ఉమెన్గా తనను తాను మౌల్డ్ చేసుకున్నారు. సో ఇంట్లో ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని బాధ్యతలు ఉంటాయో వాటిని ఎవరి మీదో నెట్టేయకుండా, నాకు ఏ సపోర్ట్ లేదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే అని అనుకోకుండా ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దానికోసం ఒక రీసెర్చ్ అన్నది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెన్ ఈమె ఈ వయసులో కూడా ర్యాపిడో బైక్ తీసుకొని తను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే రియల్లీ గ్రేట్. మా మీ పేరు? చిట్టుతల్లి. ఎంత ఉంటుంది మీ వయసు? 43 సంవత్సరాలు. ఓకే, ఏంటి ర్యాపిడో బైక్ మీరు డ్రైవ్ చేస్తారా? చేసుకోవాలి కదండి, అలవాళ్ళ పొదుపులు అవి కట్టాలి కదా. లోన్ ఇస్తానంటే మరి తీర్చాలి కదా. అవును, అది మనకు లోన్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది మనం జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసినప్పుడు మరొకటి వస్తుంది. డ్రైవింగ్ వస్తుంది మీకు? నేర్చేసుకున్నా. ఓకే, బాబున్నాడు నేర్పాడు. మరి దీని మీద అప్పుడు లోన్ ఇచ్చారంటే అప్పు తీర్చాలి కదా. మరి ఏదో ఒకటి వ్యాపారం చేయాలి కదా. ఏ కూరగాయలు అది చేసుకో, కాయగూరలు అంటే అందరూ కాయగూరలే పెట్టేస్తున్నారు మేడం. ఒకరికి కాయగూరలు అంటే ఏట్లేవు. మరి కొనుక్కోవడానికి ఈ మధ్యాహ్నాలు నాకు కొద్దిగా టైట్గా ఉంది, బాగలేక అలాగ ఆరోగ్యం ఇదవక ఇదే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని దాని మీద ఏదో ఒకటి చేయాలని నిర్ణయం చాలా గొప్పది. అది చేయకపోతే ఇంటూ అప్పు చేసి కొన్నాం. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లు ఉన్నది. ఇల్లు కూడెట్టేది కదా మేడం. అది నేను పొదుపు సంఘాల లీడర్ని, ప్రెసిడెంట్ని. అది ఓకే. ఎంతమంది ఉంటారు మీ సంఘంలో? మా సంఘంలోనే 12 మంది అండి. మేము 27 సంవత్సరాలు అయింది సంఘం. 27 సంవత్సరాల నుంచి సంఘం ఎత్తున మహిళ మీరు? నేను లీడర్ని. అప్పటికప్పటికి నేను మారలే. అప్పటి నుంచి మా సభ్యులు, నేను నా సభ్యులు, మా సభ్యులు మేము మానేస్తామన్నా కూడా సభ్యులు ఒప్పుకోలేదు. సంఘమైనా ఎత్తిస్తామన్నారు కానీ మీరు అంత గట్స్ తో ఉన్నారు, అంత ధైర్యం మీలో. చాలా మంది జాయిన్ అవుతున్నారు. మరి ఎనీ టైమ్ వెళ్ళాల్సి ఉంటుంది, అన్నిటికీ ప్రిపేర్ అవుతామండి. ఏదో ఒకటి మరి చెయ్యాలి, తప్పదు. రాత్రి అయినా తప్పదు, పగలైనా తప్పదు. ఎక్కడైనా డ్యూటీ చేసినా రాత్రి 10 అయిపోతుంది. అదేదో ఇది చేసుకున్నాం అనుకోండి, ఒకరికడ జోహార్ అవకంటూ ఉంటాం. అబ్బా, నెక్స్ట్ లెవెల్ మా. కానీ ఎవరు అనలేదా ఇంట్లో వాళ్ళు? కానీ ఎవరేదన్నా మన కడుపు పెట్టరు కదా మేడం. ఇవాళ ఆడతారు, రేపు టీ ఇస్తారు, ఎల్లుండి చెప్తారు. అది మన కాళ్ళ మీద మనం బతికాం అనుకోండి, ఎవరు అడిగే హక్కు లేదు. మన దర్జా మనం బాగుంటే ఇస్తాం, బాగాలేక పడుకుంటాం. అది ప్రతి మహిళ మీలా ఆలోచిస్తే మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వవసరం లేదు కదా. ఇంట్లోకి కావాల్సిన మీరే ఇవ్వచ్చు. అది ఏ కాయగూర తెచ్చుకోవాలన్నా ఇంట్లో బెడేసుకోవడం, తెల్లవారుజామున వండించుకొని డ్యూటీ ఉంటే ఎక్కిపోవడమే. అది మీ వారేం చేస్తారు? మా వారు లేరండి, బాబు నేనే. బాబు మీరేనా? ఓకే. ఓన్లీ మా చాలా సంతోషంగా ఉంది. మీ మనోధైర్యానికి సూపర్. ర్యాపిడోతో మొత్తం రాక్ చేయండి. సో ఇలాంటి వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తున్నారు. ఈ ఏజ్లో కూడా ఈమె ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. భర్త లేరు, కొడుకున్నాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటాను. దేవుడు ఒంట్లో శక్తి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా వాడుకోవాలి, మనం ఎలా ఉపయోగించుకోవాలి, పక్క నుంచి అందిస్తున్నారు లైన్స్, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మన కష్టం మందే, మన జీతం మందే, మన సంపాదన మందే, మన లైఫ్ మందే అంటున్నారు. వెరీ గ్రేట్. రియల్లీ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది ఆమె మాటలు కూడా. ఉషా ప్రేమలత. ఏంటి ర్యాపిడో బైక్స్? ర్యాపిడో బైక్స్ డ్వాక్రా మహిళలకి గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ఇప్పుడు ప్రెసెంట్ లోన్లో తీసుకోమని చెప్పారు, మేము అప్లై చేసుకున్నాం. ఓకే. ఎందుకు అంటే ర్యాపిడోస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ర్యాపిడో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే నా ఏజ్ 40 వల్ల ఏ జాబ్కి వెళ్ళినా రిజెక్ట్ కాబట్టి ఇంకా నేను విసిగిపోయాను. నాకు బాగా వచ్చింది డ్రైవింగ్. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ 2nd ఇయర్ వరకు చేశాను. ఓకే. అప్పటి నుంచి జాబ్స్ ట్రై చేస్తున్నారా? జాబ్ ట్రై చేస్తున్నాను. 40 వస్తే మీరు జాబ్ చేయలేరు, రిజెక్ట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేయడమే. నేను సింగిల్ పేరెంట్ని, ఆ బాబుని పెంచాలంటే నాకు ఏదో ఒకటి కావాలి కదా. కాబట్టి నేను ర్యాపిడో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మా బాబు. ఓకే.
సో వీడి బాధ్యత. సింగిల్ పేరెంట్గా బాధ్యత. ర్యాపిడోలో వెళ్తే కొంచెం గవర్నమెంట్ ఏదో బెనిఫిట్ ఉంటుంది కదా. నాకు బాగా వచ్చింది డ్రైవింగ్. 2 వీలర్ 4 వీలర్ చేస్తాను. 4 వీలర్ మెయింటైన్ చేయలేను కాబట్టి 2 వీలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే చాలా ఇన్స్పిరేషన్ మీ నుంచి. అంటే చాలా మంది ఇంకేమీ దొరకటం లేదు, ఉన్న దాంట్లో సర్దుకుందాం లేకపోతే ఎక్కడో ఓ చోట జాయిన్ అయిపోదాం అని కాకుండా మీకున్న స్కిల్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అవును, నాకు బాగా వచ్చింది డ్రైవింగ్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో ఇప్పుడు ర్యాపిడో అనేటప్పటికి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా బుక్ చేసి ఎవరైనా పర్వాలేదు, ఐ యాక్సెప్టెడ్. నేను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేయగలన్న నమ్మకం నాకు ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? మీరు కొన్న స్ట్రగుల్స్లో నుంచా? అంటే చాలా జీవితాన్ని చూస్తాను కాబట్టి దాని నుండి వస్తుంది అనుకోండి. నేర్చుకున్నారు ఎప్పుడు? నేర్చుకునే ముందు ఏడ్చిన సందర్భాలు కూడా చాలా చాలా చాలా. ఇంకా సింగిల్ పేరెంట్ అంటే కొంచెం ధైర్యం ఉంటేనే బ్రతకగలిగితే బ్రతకలేం. ఇంకా అలా డిసైడ్ అయిపోయింది, నేను ఎలా అయినా పెంచాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు బాబుని? బాబు ఏది చదివితే ఏడుస్తున్నారు అసలు? ఎందుకు ఇంత ధైర్యం, మనోధైర్యం ఉంది మీలో? బాబు మీద ఎంత ఎఫర్ట్ పెట్టడానికి కూడా మీరు రెడీ అయ్యారు, ఆఖరికి ర్యాపిడో బైక్స్ లోన్ పైన తీసుకున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు మా? భయం ఉంటుంది కదా, పిల్లలు ఎలా పెంచుతాము. తల్లిదండ్రులు పెంచిన పిల్లలు అటు ఇటు ఉంటారు, సింగిల్ పేరెంట్గా ఎలా పెంచుతానని భయం అంతే. అంతే. అమ్మ నీ కోసం ఇంత బాధపడుతుంది, అలాగే బాధ్యత తీసుకుంది. ఏం చదువుతావు, ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయినాక? ఆర్మీ మేడం. ఆర్మీకి వెళ్తావా? ఎందుకు నాన్న? ఇండియాని నిలబెట్టడానికి. ఓకే, అమ్మ చెప్పిందా? ఇది అమ్మ గోలా నీ గోలా? నా గోల్ మేడం. ఓకే, మరి అమ్మని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చదువుకోవాలి. చూసావా తను ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటుందో నీకోసం. బైక్ కూడా లోన్లో తీసుకొని ర్యాపిడోలో తెలుసు కదా ఎవరైనా బుక్ చేసుకుంటారు, కానీ ధైర్యం ఉండాలి. అమ్మ ఎనీ టైం కూడా ఆన్ రోడ్ వెళ్ళి నీకోసం సింగిల్ పేరెంట్గా ఏం చెప్తావు? అమ్మ కోసం ఏం చెప్తావు చెప్పు. మా అమ్మ చాలా ధైర్యంగా చేస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఓకే, నువ్వు కూడా మరి బాగా చదువుకోవాలి, సరేనా? ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనండి, మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీలాంటి మనోధైర్యంతో చాలా ముందుకు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈవెన్ చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా కొంతమంది ముందడుగు లేదు, నాకు ఏ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ హస్బెండ్ ఏం లేదు. నేనే పెంచాలి బాబుని. నేను ఫిక్స్ అయిపోయాను, ఏది చేసినా నా కొడుకు ఏ లైఫ్ కావాలో ఆ లైఫ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.